మహేష్ బాబు అభిమానులైతే హ్యాపీగా పడుకోవచ్చండి. నాకు తెలిసి ఈ నైట్ నిద్ర పట్టకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ దాకా మరే అప్‌డేట్స్ రావు నాకు తెలిసి. ఎందుకంటే రాజమౌళి ఆల్రెడీ చెప్పేసారు స్టోరీ. ఆ టైటిల్ అన్నీ రివీల్ చేశారు కాబట్టి నెక్స్ట్ 2027 సమ్మర్‌లో థియేటర్‌లోనే అన్నీ చూపిస్తారు నాకు తెలిసి. ఆహ్, ఈ ఒక్క నైట్ మాత్రం మహేష్ బాబు అభిమానులు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే రేపు ఎలాగో సండే కాబట్టి. సో, ఎందుకంటే వారణాసి ఆ టైటిల్ గాని, ఆ గ్లింప్స్ గాని మామూలుగా ఉన్నాయండి. నాకు తెలిసి ఇది మామూలు మూవీ కాదండి. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ. సో, అంత బావుందనమాట. ఒక పురాతన కాలం నుంచి చూపించారిక్కడ. సో, ప్రెజెంట్ గ్లోబ్ ట్రాటర్ చూపించారు. సో, ఆ రెండిట్ల మధ్య ఏం జరుగుతుంది? రాముడు చూపిస్తున్నారు. ఇక్కడ గ్లోబ్ ట్రాటర్ మహేష్ బాబు క్యారెక్టర్ చూపిస్తున్నారు. ఆ రెంటి మధ్య సింక్ ఏంటి? వారణాసి అంటున్నారు. సో, టైటిల్. సో, చాలా కుంభ క్యారెక్టర్ ఉంది. నెక్స్ట్ మందాకిని. సో, ఇవన్నీ ఊహించుకుంటేనే ఏదోలా ఉందండి. ఒక్క సినిమాలో యాక్షన్, అడ్వెంచర్, హిస్టారికల్, మైథాలజీ సో, అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో. సో, మామూలు విషయం కాదు. రాజమౌళికి సలాం కొట్టాల్సిందే. అందులో ఆయన ఆల్రెడీ చెప్పారు. రాముడు గెటప్ ఉంటుంది. రాముడికి సంబంధించిన స్టోరీ కూడా ఉంటుందని. రామాయణంలో ఒక పార్ట్ తీసుకొని ఈ మూవీ తీశానంటున్నారు ఆయన. సో, ఇంకా రామాయణం, మహాభారతం ఆయన కొట్టిన డైరెక్టర్ ఎవరు లేరు నాకు తెలిసి. అంత బాగా ఆయనకు పట్టుంది. సో, ఇవన్నీ ప్లస్ అండి సినిమాకి. నిజంగా రాజమౌళి ఏదైతే ఎంచుకున్నాడో ఆ క్యాస్ట్ గాని 'ప్రియాంక చోప్రా', 'పృథ్వీరాజ్', 'మహేష్ బాబు' సో, క్యాస్ట్ మాత్రం అదిరిపోయిందండి. 'వారణాసి' టైటిల్ ఆయన వస్తున్నప్పుడు ఎద్దుల బండి అదే ఎద్దుపై వస్తున్నప్పుడు అది మామూలుగా కాదండి. అక్కడ డైరెక్టర్ నేను ట్రైలర్‌లో చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంత బాగా చూపించారాయన. రాజమౌళి విజన్‌కి మాత్రం సలాం కొట్టాల్సిందే. సో, మొత్తానికైతే ఏదైతే చూపించారో చాలా చాలా బావుందండి. ఆ గ్లోబ్ ట్రాటర్ ఆ విజువల్స్ అయితే వండర్ అండి. ఎక్కడెక్కడో ఆఫ్రికా చూపించారు. నెక్స్ట్ అంటార్క్‌టికా ఏవేవో చూపించారండి. సో, సీజీ వర్క్ కూడా ఎందుకంటే రాజమౌళి ఏం చేసినా పక్కా ప్లాన్‌తో చేస్తారు. పక్కా విజన్‌తో చేస్తారనమాట. సో, అన్ని చూపించారాయన. సో, మొత్తానికైతే ఏదైతే గ్లింప్స్ ఇచ్చారో ఆ టైటిల్ మాత్రం 100కి 1000 పార్లు 100కి 100% కాదండి. 100కి 1000 రెట్లు సూపర్ సక్సెస్ వచ్చిందండి ఆయనకి. నిజంగా గ్రేట్ అది. నాకు తెలిసి ఇది మామూలు సినిమా కాదండి. పాన్ వరల్డ్ మూవీ. కనీసం 3000,00,00,000 కలెక్ట్ చేసే మూవీ ఇది. బాగా ప్రమోట్ చేయాలి గాని నాకు తెలిసి ఎక్కడికో ఎళ్తది ఈ మూవీ. 2027 సమ్మర్‌లో ప్లాన్ చేస్తున్నారంటున్నారు. చూద్దాం మరి. సో, నాకైతే చాలా నచ్చింది 'వారణాసి' టైటిలు. సో, మహేష్ బాబు మాటలు గాని, రాజమౌళి మాటలు గాని, సో, ఇది ఒక చిన్న ఏదో టైటిల్ వచ్చే ఈవెంట్‌లా లేదండి. ఏదో సూపర్ డూపర్ సక్సెస్ మీట్‌లా అనిపించింది. అంత బాగా చేశారు. సుమారు 50,000 మందొచ్చినా ఏమి ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఎళ్లారంటే అర్థం చేసుకోండి ఎంత ప్లాన్ చేశారు రాజమౌళి. సో, ఒక చిన్న ఈవెంట్ కోసం ఇంత చేస్తున్నప్పుడు సినిమా కోసం ఆయన ఎంత కష్టపడతారో అర్థమే ఉండదు మీకు. ఇది ఎన్ని పార్ట్‌లో ఇంక చెప్పలేదు ఆయన. 1 పార్టా, 2 పార్ట్ అనేది. ఎన్ని పార్ట్‌లొచ్చినా మహేష్ బాబు, రాజమౌళి అయితే చూడాలనిపిస్తదండి. ఎందుకంటే ఆయనొచ్చిన 'బాహుబలి 1, 2' 10 సంవత్సరాల క్రితం వచ్చిన మూవీకే 50,00,00,000 వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఒక మూవీకే 50,00,00,000 రావడం లేదు కదా! మామూలు కొత్త ఫ్రెష్ మూవీకే అంటే అర్థం చేసుకోండి. 10 సంవత్సరాల క్రితం తీసిన మూవీకే 50,00,00,000 వచ్చిందంటే ఆయనకి క్రెడిట్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు మీరు. సో, నిజంగా రాజమౌళి విజన్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. టైటిల్ అయితే సూపర్ ఉంది. ఆ గ్లింప్స్ కూడా చాలా బాగుంది. మహేష్ బాబు మాటలు గాని, రాజమౌళి మాటలు గాని, విజేంద్ర ప్రసాద్ మాటలు గాని మొత్తానికి ఈ ఈవెంట్ అయితే సూపర్ సక్సెస్ అయిందండి. చాలా బాగుంది. నాకైతే 5కి 5 అని రేటింగ్ అండి. మీకెలా ఉందో నచ్చిందో ఆ టైటిల్ గాని, ఆ గ్లింప్స్ గాని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఎళ్ళినట్లయితే ఫోటోలేని తీసుకుంటే కింద ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ.